బ్యూటిఫుల్స్, నేను మీ కోమలి. వెల్కమ్ టు కోమలి ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే సప్త శనివారాల్లో 7వ వారం పూజ. ఆ రోజు స్వామి వచ్చి నా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నారంటే నమ్ముతారా? చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. అందరిలాగే ఈవిడ చెప్తుంది అనుకోకండి. అదేంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఈ సప్త శనివారాల పూజ ఈ మధ్యకాలంలో చాలా మందే చేస్తున్నారు. కానీ ఎలా చెయ్యాలో కొంతమంది తెలియక భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు భయపడకుండా మనకున్న దాంట్లోనే చేసుకోవచ్చు. ఎందుకంటే స్వామి నాకు ఇంత పెట్టండి అని చెప్పలేదు, భక్తితో చెయ్యండి అని చెప్పారు. నేనైతే నాకున్న దాంట్లో అలానే చేసుకున్నాను. మన దగ్గర ఏముందో ఏం లేదో ఆ స్వామికి తెలుసు కాబట్టి ఉన్న దాంట్లో భక్తితో చేసుకుంటే అంతే చాలు. ఇంకిక్కడ నా పూజ విషయానికి వస్తే ఇదైతే 7వ వారం పూజ. ఆ స్వామి మహిమ ఏంటో కానీ అనుకుంటే అలా చక్కగా పువ్వులు, మామిడి కొమ్మలు, అరిటాకులు అన్ని చక్కగా అమిరిపోయాయి. ఈ 7 వారాల పూజ ఎలా చేస్తామో అనిపించింది. ఎందుకంటే ప్రతి వారం కూడా ఏ ఆటంకం లేకుండా చక్కగా అలాగే అయిపోయింది. అలానే ప్రతి వారం కూడా ఏదో ఒక నిదర్శన అయితే కనిపించింది. అవన్నీ చూసాకైతే నా కూతురు ఇంకా భక్తి శ్రద్ధలతో ఇంకా బాగా చేసింది. 7వ వారం 7గురు ముత్తైదును పిలిచి తాంబూలంతో పాటు అన్నప్రసాదం కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాం. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఇంట్లోనే చేసుకున్నాం. ఆ స్వామి మహిమ ఏంటో గాని చకచకా పనులు అయిపోయాయి. మా ఫ్రెండ్ అయితే వచ్చి కొంచెం హెల్ప్ చేసింది. ఇంకా స్వామికి ప్రసాదం అయితే నా చేత్తో నేనే స్వయంగా చేసుకున్నాను. పులిహార, పరమాన్నం, బూరెలు, గారెలు, కలకూర, పప్పు, వైట్ రైస్, పాపడ్స్ అయితే చేశాను. ఈ మెనూ అయితే చాలా సింపుల్ గా తొందరగా అయిపోయింది. ఈ లోపు మా పేరెంటాలందరూ ఒకరు వచ్చేసారు. వాళ్ళంతా వచ్చేసరికి మా అమ్మాయి లక్ష్మీదేవిలా రెడీ అయిపోయింది. వచ్చిన పేరెంటాలందరికీ పసుపు రాసి చక్కగా పారాణి పెట్టింది. మా పూజ అయితే తెల్లవారే అయిపోయింది. వీళ్ళంతా వచ్చేసరికి వండిన నైవేద్యం పెట్టి స్వామికి మళ్ళీ చిన్నగా భజన అయితే స్టార్ట్ చేశాం. ముందుగా గోవింద నామాలతో, తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క హారతి పాటతో చక్కగా భజన చేసుకున్నాం. ఒక్కొక్కరికి పసుపు రాసి పారాణి పెడుతుంటే ఎంత అందంగా కనిపించిందో. పారాణి కూడా చక్కగా రెడ్ గా కనిపించింది. ఒక్కొక్కరు అలాగే ఇష్టంగా రాయించుకున్నారు. మా అమ్మాయి అయితే ఉదయం నుంచి ఉపవాసంతో ఉండి పచ్చి మంచినీళ్ళు కూడా నోట్లో వేసుకోలేదు. కానీ అంతే ఓపికగా పెట్టింది. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. నా కూతురు ఏం మొక్కుకుందో తెలియదు కానీ ఇప్పటి వరకు అంతా బాగానే అయ్యింది. నా పూజలు చూసి నన్నే పంతులమ్మ అని పేర్లు పెట్టేవారు. అలాంటిది నన్ను మించిపోయిన పంతులమ్మ అయిపోయిందండి బాబు. ఆ భక్తికి మెచ్చి ఆ స్వామి తన మీదకే వచ్చేసారు. అసలు మాకే ఆశ్చర్యం వేసింది. అసలు ఎప్పుడూ మా పాప మీదకి అలా రావడం లేదు, ఇదే ఫస్ట్ టైం. అయినా అమ్మవార్లు రావడం చూశాను కానీ అయ్యవారు రావటం ఇదే ఫస్ట్ టైం చూడటం. అది మా ఇంట్లో మా పాపకి రావటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇది మీతో షేర్ చేయొచ్చో చేయకూడదో తెలీదు, కానీ ఎవరైనా చూసి నిష్టగా ఇలా చేసుకుంటారనే ఉద్దేశంతో పెడుతున్నాను. పేరెంటాలు అయితే 7గురే అనుకున్నాం కానీ మా ఇంట్లో వాళ్ళు కావడంతో ఎక్కువే అయ్యారు. ఇంకా అక్కడికి కొంతమంది అయితే రాలేదు. స్వామికి గోవింద గోవింద అని అందరూ కలిపి గోవిందనామాలు చెప్తుంటే ఎంత చక్కగా అనిపించిందో. ఇక్కడ మా అక్క చూడండి, ఏడుకొండలవాడి పూజ అనగానే కండువా వేసుకొని రెడీ అయిపోయింది. ఆవిడైతే పరమ భక్తురాలు. ఆవిడ చేసిన పూజలైతే మా ఫ్యామిలీలో ఎవ్వరమే చేయలేదు. అందులో పూజలంటే ముందే ఉంటది. అలాగే మా ఇంటికి కూడా ముందుగా వచ్చింది తనే. మా అమ్మాయి అయితే గోవిందనామాలు అచ్చులు ఆన్లైన్లో బుక్ చేసింది. ప్రతి ఒక్కరికి గంధం రాసి ఆ బొట్టు పెట్టింది. ఒక్కొక్కరి ఫేసు ఎంత అందంగా కనిపించిందో. మా అమ్మాయికి అనుకున్న పని అవ్వాలి అనంటే ఇంకా అలాగే అన్నీ అమర్చుకుంటది. మామిడి కొమ్మలైతే కాయలతోనే తెప్పించుకుంది. అరటి చెట్టు, అరటి ఆకులు, తులసి పత్రి, పువ్వులు, ఇంకా ప్రతిదీ కూడా చాలా ఇష్టంగా తెప్పించుకుని ఆ స్వామికి అయితే అలంకరించింది. అందరికీ తనొక్కరితే పసుపు రాసి పారాణి పెడుతుందని పక్కనున్న వాళ్ళు ఒకరికొకరు పెడదామన్నా సరే లేదు నా చేత్తో నేనే చెయ్యాలని తనొక్కరితే పెట్టింది అందరికీ కూడా. అందరికీ బొట్లు పెట్టి ఆ హడావిడిలో తన పెట్టుకోవడం మర్చిపోయింది. దానికోసం నేను తర్వాత చెప్తాను. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఆ నామాలు పెట్టేసరికి తిరుపతిలో ఉన్నంత వైభవం కనిపించింది నాకైతే. ఇంకిక్కడ గోవింద నామాలు అయితే స్టార్ట్ చేసాం. అందరం కూర్చొని భజన చేస్తుంటే మా అమ్మాయి అయితే నిల్చొని భజన చేస్తూ ఏం చేసిందో చూడండి. గరుడ గమన తవ చరణ కమలమివ మనసిల సతుమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమలమివ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవ, మమ పాపమ పాకురు దేవ, మమ తాపమ పాకురు దేవ, మమ పాపమ పాకురు దేవ.
ఆ పాటకైతే స్వామి ఎలా ఊగిపోయారంటే మరి మాటల్లో చెప్పలేం. ఒక్కసారిగా కింద కూర్చుండిపోయింది అలా మఠం వేసుకుని. మాకైతే ఒక్క క్షణం అర్థం కాలేదు. ఏంటమ్మా ఏమైంది, ఎవరు మీరు అని అడిగేసరికి, ఎవరని పూజ చేసావు అని ఒక్క మాట అనేసరికి మాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎందుకొచ్చారు, మేమేమైనా తప్పు చేశామా, ఏమైనా లోపమైందా, ఇంకేమైనా కావాలా అని అడిగితే అన్నీ సరిపోయాయి, నాకు పాటలు కావాలి అని అడిగారు. ఇంకా అడగకుండానే స్వామికి ఇంత చేశాము, ఇంకా పాటలు అడిగిన తర్వాత పాడకుండా ఉంటామా? ఇంకా ఒక్కొక్కరిమి ఒక్కో పాటతో స్వామినైతే ఆనందపరిచాం. మేము పాడుతూ ఉంటే మఠం వేసుకొని 2 చేతులు భూమి కానించి నవ్వుతూ ఎంత సంతోషంగా ఇలా ఊగారంటే స్వామి చాలా ఆశ్చర్యం వేసింది. మేము తలుచుకుంటే ఇప్పటికీ కూడా మర్చిపోలేకపోతున్నాం. పసుపు నీళ్ళు పడుతుంటే తాగట్లేదు, ఏంటి ఇంకా తాగట్లేదు, ఎన్ని పాటలు పాడతాము అని చెప్పేసి అలా చూసేసరికి అందరికీ ఆ నామం బొట్టు అయితే ఉంది, మా పాపకైతే లేదు. అప్పుడు గబగబా బొట్టు తెచ్చి పెట్టేసరికి పసుపు నీళ్ళు తాగేసి స్వామి అయితే ఆనందంగా వెళ్ళిపోయారు. మా అమ్మాయికైతే అవేవీ తెలియదు. ఏంటి ఇంకా తాంబూలం ఇవ్వలేదని గబగబా తాంబూలాలు ఇచ్చేసి భోజనాలు అయితే ఏర్పాటు చేసేసాం. వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ చేతులు కూడా తనే కడిగింది. ఏం కోరుకుందో తెలియదు గాని అది జరగాలని అందరం కోరుకుని ఆశీర్వదిద్దాం. ఇంకా అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ప్రసాదం పంచేసి సాయంత్రం పూజ కూడా చేసేసుకున్నాం. ఆ స్వామి మహిమ ఏంటో గాని రాత్రి 9 గంటల వరకు కూడా మా ఇంటి నుంచి ప్రసాదం వెళ్తూనే ఉంది. ఆ ప్రసాదం కూడా అక్షయ పాత్రలో ఊరుతూనే ఉంది. ఈవినింగ్ పూజకైతే ఒక ఆంటీని పిలిచాము తాంబూలం కని. ఆ ఆంటీని కూడా కూర్చోబెట్టి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం కూడా చదివించేసాం మేమైతే. మాకు అసలు అంత ఓపిక ఎలా వచ్చిందో మాకే అర్థం అవ్వలేదు. సరే మరి మరో వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవిందా గోవిందా.